ఇక జూబ్లీహిల్స్ లో రౌడీ షీటర్ కొడుకుని అభ్యర్థిగా నిలిపింది కాంగ్రెస్. మరోవైపు బీఆర్ఎస్ కార్యకర్తలను అడుగడుగునా కాంగ్రెస్ గూండాలు బెదిరింపులు కొనసాగుతున్నాయి. ప్రచారం నిర్వహిస్తున్న వారిపై దాడులకు తెగబడుతున్నారు. తానేమీ తక్కువ తినలేదన్నట్లుగా ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెదిరింపులకు దిగారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఏకంగా సంక్షేమ పథకాలను రద్దు చేస్తానని ప్రజలను బెదిరిస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో జూబ్లీహిల్స్ ఓటర్లను రేవంత్ రెడ్డి బహిరంగంగా బ్లాక్మెయిల్ చేశారు. శుక్రవారం రహమత్ నగర్ లో రోడ్ షో నిర్వహించిన రేవంత్ బీఆర్ఎస్ కు ఓటు వేస్తే స్కీంలను రద్దు చేస్తామని బహిరంగంగా హెచ్చరించారు. ఈ రెండేండ్లలో తాను చేసిన మంచి పనుల గురించి చెప్పుకోకుండా ఇచ్చిన రేషన్ కార్డులు, వాటి ద్వారా పొందే సన్నబియ్యం, ఉచిత కరెంటు, మహిళలకు ఉచిత ప్రయాణం వంటి పథకాల గురించి మాట్లాడారు. ఇవాళ బీఆర్ఎస్ కు ఓటేసిర్రంటే మీ పిల్లలకు పెడుతున్న సన్నబియ్యం బువ్వ రద్దయితది, పేదోళ్లకు 200 యూనిట్ల ఉచిత కరెంటు రద్దయితది, ఇక్కడ 25,000 మందికి ఇచ్చిన రేషన్ కార్డులు రద్దయిపోతాయి, ఆర్టీసీ బస్సులో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం రద్దయిపోతుందంటూ బహిరంగ హెచ్చరికలు చేశారు. సీఎం ప్రసంగం విన్న జూబ్లీహిల్స్ ఓటర్లు నివ్వెరపోయారు. ఒక్క ఎమ్మెల్యే సీటు ఓడిపోతే ఇవన్నీ రద్దు చేస్తారా అంటూ విస్తుపోయారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ముఖ్యమంత్రి ఇంత బహిరంగంగా బెదిరిస్తారా అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇదే విషయంపై బీఆర్ఎస్ నేత వై సతీష్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రజల్ని బెదిరిస్తున్న ముఖ్యమంత్రి కేవలం జూబ్లీహిల్స్ ప్రజలకే రద్దయితాయా లేక తెలంగాణలో అందరికీ రద్దయితాయా? ఏ సీఎం అయినా చేసిన మంచి పని చెప్పి ఇంకా ఏం చేస్తారో చెప్పి ఓటు అడగాలి గాని ఉన్నయి రద్దు చేస్తామని బెదిరిస్తూ ఓటు అడిగే సీఎంను ఇప్పుడే చూస్తున్నాం. ఒక పక్క ప్రతిపక్ష నాయకుల్ని కాంగ్రెస్ అభ్యర్థి బెదిరిస్తుంటే ముఖ్యమంత్రి ఏకంగా ప్రజలనే బెదిరిస్తున్నాడంటూ సతీష్ రెడ్డి తన అభిప్రాయం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి నిర్వహించిన రోడ్ షోకు నిరసన సెగ తగిలింది. వెంగళరావు నగర్ కృష్ణకాంత్ పార్క్ వద్ద నిర్వహించిన సీఎం సభలో ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు ఇవ్వాలని, విద్యార్థినులకు స్కూటీలు ఇవ్వాలని, చిత్రపురి కాలనీలో అభివృద్ధి పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆమ్ ఆద్మీ మహిళా కార్యకర్తల నిరసనతో కాంగ్రెస్ నాయకులు కంగుతిన్నారు. అక్కడే ఉన్న పోలీసులు ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా కార్యకర్తల్ని ఈడ్చిపడేశారు. వారితో దురుసుగా ప్రవర్తించారు. బలవంతంగా పోలీస్ వాహనంలో ఎక్కించి పోలీస్ స్టేషన్కు తరలించారు. హామీలు నెరవేర్చాలని అడిగిన తమ గొంతు నొక్కడం దౌర్భాగ్యమని ఆప్ నాయకురాలు మండిపడ్డారు. ప్రజా ప్రభుత్వం అంటే మహిళల్ని అవమానించడం, అగౌరవపరచడమేనా అని నిలదీశారు. జూబ్లీహిల్స్ లో ఓడిపోతున్నామన్న అక్కస్తోనే రేవంత్ ఇలా బ్లాక్ మెయిల్ కు దిగారని ఓటర్లు చర్చించుకుంటున్నారు. గ్యారంటీల గారడితో అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్నా చేసిందేమీ లేక ఇలా బహిరంగంగా ధమ్కీలకు పాల్పడుతున్నాడన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.